జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గున్నపురం మండల కేంద్ర కాలనీలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని గోదాములపై సివిల్ సప్లై సిఐ ఆనంద్ రెడ్డి దాడి చేశారు. 5 లక్షల విలువ చేసే 300 క్వింటాల బియ్యాన్ని సీజ్ చేశారు. ఆయన జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్నపురం మండల కేంద్రంలోని బడుగు జంగార నివసించే కాలనీలో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై సిఐ అమృత్ రెడ్డి పట్టుకున్నారు. గత కొంతకాలంగా రేషన్ షాప్ లో తీసుకొచ్చిన బియ్యాన్ని ఎక్కువ రేటు వస్తుంది కదా అని ప్రజలు అమ్ముకుంటున్నారు. అలాంటి వ్యాపారం మొదలుపెట్టిన మొట్టం సాంబయ్య, మొట్టం గురువులు ఇద్దరు స్థానికుల సమాచారం ప్రకారం దాడి చేసి అధికారులు పట్టుకున్నారు. సుమారు ఈ బియ్యం 300 క్వింటాలు నిల్వ చేసినట్లుగా తెలుసుకున్నారు. మొత్తం దీని విలువ 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సివిల్ సప్లై అమృత్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రీజనల్ విజిలెన్స్ ఆఫీసర్ వి సురేందర్ రెడ్డి గారు, అడిషనల్ ఎస్పీ, వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మా టీం సిఐ అమృత్ రెడ్డి, అదేవిధంగా కానిస్టేబుల్ సుమన్, జయశంకర్ జిల్లా భూపాలపల్లిలోని గన్పూర్ మండలంలోని కొత్తపల్లి ఈ ఆమ్లెట్ దగ్గర జంగాల వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన సప్లై చేసిన పీడీఎస్ రైస్ వీరును నిల్వ చేసినట్టుగా మాకు సమాచారం అందింది. ఇలా నిల్వ చేయడము, అక్రమంగా కొనడం చట్టరీత్యా నేరం కాబట్టి మేము ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ సోదాలు చేస్తే 3 ఇళ్లలో మాకు సుమారు 300 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమయ్యాయి. వీటిపైన పూర్తి విచారణ జరిపి వారిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. వీటి విలువ సుమారు 5,10,000 రూపాయలు ఉంటుంది.